నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బండి భగీరథ్ కేసులో ముందస్తు బెయిల్ విచారణ సందర్భంగా సోషల్ మీడియాలో వచ్చిన కొన్ని పోస్టులు వివాదాస్పదంగా మారాయి. మహిళా జడ్జిపై అనుచిత ఆరోపణలు చేస్తూ ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే జడ్జి మాధవి భర్తకు బార్ కౌన్సిల్ చైర్మన్ పదవిస్తారంటూ ప్రచారం జరగటం తీవ్ర చర్చకు దారితీసింది. ఈ పోస్టులు న్యాయ వ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని న్యాయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇలాంటి ప్రచారాలతో ప్రజల్లో న్యాయ వ్యవస్థపై అపనమ్మకం ఏర్పడే ప్రమాదం ఉందని హైకోర్టు రిజిస్ట్రార్ ఆందోళన వ్యక్తం చేశారు. పలు సోషల్ మీడియా పోస్టులను ఆధారాలుగా చూపిస్తూ ఫిర్యాదు నమోదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోస్టులు చేసిన వ్యక్తులు వాటి వెనుక ఉన్న ఉద్దేశాలపై విచారణ కొనసాగుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా అధికార పార్టీలో ప్రోటోకాల్ రగడ కొనసాగుతోంది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిల నిరంతర పర్యటనతో ఒకే రోజు 2-3 మంత్రులు జిల్లాకు వస్తుండటంతో ఎవరి కార్యక్రమానికి హాజరు కావాలో తెలియక కలెక్టర్ సహా అధికారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా అశ్వారావుపేటలో ఎమ్మెల్యే జారి ఆదినారాయణకు సమాచారం లేకుండా మంత్రి తుమ్మల పర్యటించడం తీవ్ర వివాదాలకు దారితీయగా తన నియోజకవర్గంలో తన ప్రమేయం లేకుండా అధికారిక కార్యక్రమాలు ఎలా ఏర్పాటు చేస్తారని మంత్రి ఎదుటే ఎమ్మెల్యే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి తోడు జిల్లా కాంగ్రెస్ లో పాత కొత్త నాయకుల మధ్య అంతర్గత వర్గాల లొల్లి, పదవులు లేని కొందరు నేతల అత్యుత్సాహం వల్ల సీనియర్లు పక్కకు నెట్టున్న అసంతృప్తి కేడర్లో పెరుగుతోంది. ఇక జిల్లాలో 3 మంత్రులు కలిసి పనిచేస్తున్న కింది స్థాయి నాయకుల హడావిడితో తలెత్తుతున్న ఈ ప్రోటోకాల్ వివాదాలపై అధిష్టానం దృష్టి సారించిన నేపథ్యంలో అమాత్యులు ఈ లొల్లికి ఎలాంటి ముగింపు పలుకుతారో వేచి చూడాల్సిందే. హైదరాబాద్లో జరిగిన ఆసియన్ లీడర్షిప్ సమ్మిట్ ఆన్ ఫైబ్రాయిడ్స్ మహాసభల్లో పాల్గొన్న 350 మందికి పైగా దేశ విదేశాల గైనకాలజీ నిపుణులు మహిళల ఆరోగ్య సంరక్షణపై పలు కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా మహిళల్లో కనిపించే అధిక ఋతుస్రావాన్ని సాధారణ సమస్యగా భావించి నిర్లక్ష్యం చేయవద్దని, దాని వెనుక గర్భాశయ ఫైబ్రాయిడ్స్ వంటి తీవ్రమైన సమస్యలు దాగి ఉండొచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సంగీతారెడ్డి మాట్లాడుతూ దేశంలో 15 నుండి 49 ఏళ్ల మధ్య వయసున్న మహిళల్లో 57% మంది రక్తహీనతతో బాధపడుతున్నారని, అందువల్ల అధిక ఋతుస్రావం, అలసట, రక్తహీనత వంటి లక్షణాలు కనిపిస్తే తక్షణమే అప్రమత్తం కావాలని సూచించారు. అంతేకాకుండా గర్భాశయ ఫైబ్రాయిడ్స్ బారిన పడితే గర్భాశయాన్ని పూర్తిగా తొలగించటమే ఏకైక మార్గం కాదని, ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక వైద్య చికిత్సలపై మహిళల్లో మరింత అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని నిపుణులు స్పష్టం చేశారు. మహిళల్లో వచ్చే సాధారణమైన ప్రాబ్లం అనుకునే ఫైబ్రాయిడ్స్ గురించి అపోలో హాస్పిటల్ వాళ్ళు ఒక సమ్మిట్ని అయితే నిర్వహిస్తున్నారు. సో అసలు మహిళల్లోని ఫైబ్రాయిడ్స్ ఎందుకు వస్తాయి అండ్ అదేవిధంగా ఫైబ్రాయిడ్స్ వచ్చినప్పుడు ఎటువంటి ప్రివెన్షన్ యాక్షన్స్ తీసుకోవాలని మనకి తెలియజేయడానికి డాక్టర్ రోమా సిన్హా గారు ఈరోజు మనతో ఉన్నారు. మేడం చెప్పండి, అసలు మహిళల్లోని ఫైబ్రాయిడ్స్ అనే ఇష్యూని ఏ ఏజ్ నుంచి డిటెక్ట్ చేయవచ్చు, ఏ ఏజ్ దాకా మనకి సివియర్గా ఉంటుంది? ఫైబ్రాయిడ్ క్యాన్ డెవలప్ రైట్ ఫ్రమ్ చిన్న వాళ్ళకి ఎల్డర్లీ పేషెంట్స్కు. ఇది ఒకటి ప్రకారం ట్యూమర్ ఉంది, యూట్రస్లో డెవలప్ అయిపోతుంది. ఈ ట్యూమర్ పేషెంట్స్కి ఓన్ హార్మోన్స్ గురించి ఇంక్రీజ్ అయిపోతుంది. చిన్న ట్యూమర్ నార్మలీ అబ్జర్వేషన్ కావాలి, అది కోసం సమ్టైమ్స్ ట్రీట్మెంట్ కూడా అవసరం లేవు. బట్ ఫైబ్రాయిడ్ ట్యూమర్ ఇంక్రీజ్ అయిపోయిన తర్వాత కొంచెం ప్రాబ్లమ్స్ జరుగుతుంది. ఒకటి హెవీ బ్లీడింగ్ దాని నుంచి ఎనీమియా, లో హిమోగ్లోబిన్ లెవెల్, లో ఐరన్ లెవెల్, దానికే ఎగ్జాషన్, టైర్డ్నెస్, ఫటీగ్నెస్ అండ్ విమెన్కి చాలా ప్రివలెంట్ ప్రాబ్లం. సెకండ్ ఈజ్ ఇది ఫైబ్రాయిడ్ గురించి సమ్టైమ్స్ పేషెంట్స్కి ప్రెగ్నెన్సీ అవడానికి కష్టం. అది ప్రకారం పేషెంట్స్కి తప్పకుండా సర్జరీ కావాలి. దట్ అట్ అపోలో హాస్పిటల్ వీఆర్ ట్రయింగ్ టు డూ విత్ రోబోటిక్ సర్జరీ. చాలా బాగా రిజల్ట్స్ అవుతుందా నాకే. వీ పబ్లిష్డ్ అవర్ పేపర్ విత్
10 years follow-up of these patients. నేను 15 years నుంచి రోబోటిక్ సర్జరీ చేస్తున్నారు అపోలో హాస్పిటల్లో. సో 10 years వరకు పేషెంట్స్ ఫాలో చేసాము. ఆల్మోస్ట్ 80% పేషెంట్స్ ఈ సర్జరీ తర్వాత ప్రెగ్నెంట్ అవ్వను. ఇది పబ్లిష్డ్ పేపర్ గూగుల్లో ఉంది, చూస్తున్నా. థర్డ్ ప్రాబ్లం, చాలా పెద్ద ఫైబ్రాయిడ్ వచ్చినప్పుడు ప్రెషర్ సిమ్టమ్స్ అవుతుందా, దానికి కడుపులో ప్రెషర్ కనిపిస్తుంది, ఆకలి తగ్గిపోతుంది, బ్లాడర్లో సరిపోతుంది, డోడీలో కష్టము అని ప్రకారం కూడా ప్రాబ్లం సమ్టైమ్స్ కనిపిస్తుంది. అండ్ అదేవిధంగా ఏంటంటే మీరు ఇందాక చెప్పారు ఫైబ్రాయిడ్స్ వస్తే కనుక మనకి హెవీ బ్లీడ్ అవుతుందని చెప్పేసి. సో మనకి హెవీ బ్లీడ్ అవ్వకుండా కూడా కొన్నిసార్లు ఫైబ్రాయిడ్స్ ఉంటాయి. సో వాళ్ళలో డిటెక్ట్ చేయడానికి అంటే ఏ రకమైన టెస్టులు చేయించుకోవాలి? ఫార్మేషన్ అవుతుందా, కొత్త ఫార్మేషన్ డస్ నాట్ మీన్ మళ్ళీ సర్జరీ కావాలి. మేబీ ట్రీట్మెంట్, ట్యాబ్లెట్, మెడిసిన్, జస్ట్ అబ్జర్వేషన్ కూడా. బట్ ఇఫ్ ద యూట్రస్ ఇస్ ప్రిజర్వ్డ్, దేర్ ఈస్ అ స్మాల్ పాసిబిలిటీ అ న్యూ ఫైబ్రాయిడ్ కెన్ డెవలప్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మనం ఒక ఉమెన్కి ఫైబ్రాయిడ్స్ రాకుండా వాళ్ళు బేసిక్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? సారీ అండి, నాకు ప్రివెన్షన్ కోసం ఏమీ లేదు. అన్ఫార్చునేట్లీ సైన్స్ హాస్ నాట్ బికమ్ దట్ బిగ్ అండ్ దట్ గుడ్. వీఆర్ స్టిల్, దట్ ఈస్ వై ఇది సబ్మిట్ ఉంది. నేను ఇది కూడా వీఆర్ ట్రయింగ్ టు డిస్కస్. ఇట్ డెవలప్స్, వీ హ్యావ్ సమ్ మెడిసిన్స్ నౌ టు రెడ్యూస్ ద సైజ్, prevent it growing from very big. But to stop, for it to start, we don't have anything right now. ఓకే, మీరు ముఖ్యమైన క్వశ్చన్ అడిగారు ఇప్పుడు, హౌ డు యూ ప్రివెంట్ ఫైబ్రాయిడ్స్ అని. ద కాజ్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ ఆర్ మెనీ. ఇట్ ఈస్ లైక్ ఇట్ కుడ్ బి జెనెటిక్, ఇట్ కుడ్ బి వేరియస్ రీజన్స్. సో ప్రివెన్షన్ కన్నా హౌ డు వి డిటెక్ట్ ఎర్లీ అండ్ ట్రీట్ ఇట్ ఎఫెక్టివ్లీ. సో ఇప్పుడు అందరు డాక్టర్లు ఏమన్నారంటే, ఇట్ ఈస్ నాట్ నార్మల్, ఈ హెవీ బ్లీడింగ్ కానీ ఎక్కువ డిస్కంఫర్ట్ కానీ, దట్ ఈస్ నాట్ నార్మల్. ఎక్స్ట్రీమ్ టైర్డ్నెస్ is also not normal. So దీన్ని హెల్త్ చెకప్గా చేసి ఎర్లీ డిటెక్షన్ అండ్ దేర్ ఫోర్ ప్రివెన్షన్. సో గివింగ్ హెల్త్ బ్యాక్ టు ద ఉమెన్ హూ ఈజ్ సెంట్రల్ టు ద హోల్ హౌస్ హోల్డ్, అది చాలా ముఖ్యమైనది. సో అందుకే ఈ చాలా ముఖ్యమైన కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేశాం. 370 డాక్టర్స్ ఇక్కడ వచ్చారు, ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ వచ్చారు. లేటెస్ట్ టెక్నిక్స్, పర్సనలైజ్డ్ హెల్త్ కేర్, ప్రివెంటివ్ మెథడ్స్ అన్నిటి గురించి మాట్లాడారు. And one of the final and important advice is don't neglect your health. Have a regular annual checkup. Find your problems when they're small so that it doesn't become a big problem. థ్యాంక్ యూ. మనకి ఫైబ్రాయిడ్ అయితే రావటాన్ని ఆపలేం, కానీ వచ్చిన తర్వాత అది ఎంత స్టార్టింగ్ స్టేజ్లో ఉంది, ఏ స్టేజ్లో ఉంది అన్నది మనం తెలుసుకొని ఇమీడియట్గా దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ అయితే తీసుకోవాలని చెప్పి డాక్టర్ ఉమాసింహ గారు అయితే తెలియజేయడం జరిగింది. కెమెరామ్యాన్ వంశీతో కీర్తి, 9+. ఈ మధ్య చాలా మంది మత్తుకు అలవాటు పడి జీవితాలను చిత్తు చేసుకుంటున్నారు. ఒకప్పుడు మద్యానికి మాత్రమే బానిసైన యువత ఇప్పుడు గంజాయికి అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ దీని వాడకం పెరిగిపోతోంది. ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకున్నా చాప కింద నీరులా గంజాయి గ్రామాలు, పల్లెలకు విస్తరిస్తోంది. తాజాగా ఏపీలో జరిగిన ఓ సంఘటనే ఇందుకు నిదర్శనంగా మారింది. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెంలో మద్యం మత్తులో ఉడుతల హనుమంతు అనే యువకుడు సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. గ్రామంలో పోలీస్ స్టేషన్కు పక్కనే ఉన్న బిఎస్ఎన్ఎల్ టవర్ ఎక్కిన యువకుడు తనకు గంజాయి ప్యాకెట్ కావాలని డిమాండ్ చేశాడు. లేదంటే కిందకు దూకేస్తాను అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. మత్తులో తూలుతూ ఉన్న యువకుడు ఎక్కడ కింద పడతాడో అని అంతా ఆందోళన చెందారు. ఈ క్రమంలో ఎస్ఐ దేవకుమార్ చాకచక్యంగా ఆ యువకుడిని మాటల్లో పెట్టి కిందకు దించాడు. ఎందుకు టవర్ పైకి ఎక్కావని ప్రశ్నించగా, నాకు ఒక ప్యాకెట్ ఇప్పించండి సార్ ప్లీజ్ అంటూ పోలీసుల్నే బతిమలాడాడు. దీంతో ఆ యువకుడిని తీసుకెళ్లి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. ఈ ఘటనతో గ్రామంలో గంజాయి విక్రయిస్తున్నట్లు స్పష్టమైందని గ్రామస్తులు అంటున్నారు. ఇప్పటికైనా పోలీసులు అది ఎక్కడి నుండి వస్తుందో, ఎలా వస్తుందో తెలుసుకొని పూర్తిగా నిర్మూలించాలని కోరుకుంటున్నారు. తిరుపతి నగరంలో ఇవాళ భారీ ప్రమాదం జరిగింది. అగ్రికల్చర్ కాలేజీ సమీపంలో పేరూరు జంక్షన్ మెయిన్ రోడ్డులో ఓ భవనానికి సంబంధించిన ఎలివేషన్ నిర్మాణం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 2 వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వారి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు, పోలీసులు స్పందించి క్షతగాతులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. భవనంపై నుంచి భారీ కాంక్రీట్ శిథిలాలు కింద పడటంతో రహదారిపై నిలిపి ఉంచిన 2 వాహనాలు పూర్తిగా ధ్వంసం.
వ్యక్తమయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో మెయిన్ రోడ్డుపై రాకపోకలు ఉండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కాగా నిర్మాణ లోపం వల్లే ఎలివేషన్ కూలిందా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ చుట్టూ ముదురుతున్న వివాదంపై సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ వ్యవస్థ లక్ష్యంగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. భగీరథ్ లొంగిపోవడం, అరెస్టు డ్రామాల వెనుక వ్యవస్థల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని ఆయన మండిపడ్డారు. భగీరథ్ అరెస్టు వ్యవహారంలో పోలీసులు బండి సంజయ్ చెబుతున్న మాటల్లో తీవ్ర పరస్పర విరుద్ధత ఉందని నారాయణ అన్నారు. భగీరథ్ను తామే అరెస్టు చేశామని ఒకవైపు పోలీసులు చెబుతుంటే, కాదు నేనే నా కొడుకుని పోలీస్ స్టేషన్కు పంపించానని బండి సంజయ్ అంటున్నారు. వీరిద్దరి మాటల మధ్య అసలు నిజం ఎక్కడ ఉంది? దీనివల్ల రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ తీవ్రంగా ప్రశ్నార్థకమైంది. అదే సమయంలో తన కొడుకును దాచడానికి ప్రయత్నించిన బండి సంజయ్ కూడా ఇందులో ముద్దాయిగా మారారు అని నారాయణ వ్యాఖ్యానించారు. మేము అరెస్ట్ చేసాము అని చెప్పేసి పోలీసులు చెప్పుకుంటున్నారు. ఎక్కడ అరెస్ట్ చేశారో చర్లపల్లి అని చెప్తా ఉన్నారు. మూడోది బండి సంజయ్ గారి నేనే నా కొడుకుని పంపించాను పోలీస్ స్టేషన్కి అని చెప్తా ఉన్నాడు. అంటే ఆయన పంపించేంత వరకు పోలీసు ఆయన అరెస్ట్ చేయలేదు. దీన్ని బట్టి పోలీస్ వ్యవస్థ ప్రశ్నార్థకమైంది. బండి సంజయ్ లాంటి కేంద్ర మంత్రి కేంద్ర ప్రభుత్వం ముద్దాయిగా మారిపోయింది. కోర్టు సైతం దీనిలో అసమర్థంగా ప్రవర్తించింది. దీన్ని బట్టి ఒక ఉదంతా ఇప్పుడు ఒక సంఘటన జరిగిన తర్వాత పోక్సో కేసు పెట్టారు. పెట్టినప్పుడు అరెస్ట్ అయిన ఉంటే ఇది గొడవ ఉండేది కాదు. ఆ విషయం రాష్ట్ర ప్రభుత్వం కూడా తప్పు చేసింది. ఏమి ఎవరెవరినో ఎన్కౌంటర్ చేశారు, నేను ఎన్కౌంటర్ చేయమని చెప్పలే. కానీ బండి సంజయ్ కొడుకుని అరెస్ట్ చేయడానికి పోలీసు చేత కాలేదా? 10 టీంలు పంపించామన్నారు. ఆ 10 టీంలు ఏమైనా గోల్డ్ తీసుకుంటున్నాయా? ఇదంతా లాలూచి కుస్తీ కదా ఇదంతా. సరే బండి సంజయ్ నా కొడుకు తీసుకోవాలని చెప్పేంతవరకు పోలీసు అరెస్ట్ చేయలేదంటే, పోలీసు అరెస్ట్ చేసినాక మేము ఇంకా ఎక్కడో అరెస్ట్ చేసామని చెప్పుకోవడం అంటే ఏదైనా డొల్లతనం కదా. ఇప్పుడు 3 వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఎప్పుడుగా ఒక తప్పు నాకు తండ్రిగా దాన్ని సమర్థించకుండా పోలీసులకు అప్పగించుంటే ఈ రోజు వచ్చిండే కాదు. ఈ విషయంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం ముద్దాయింది, రాష్ట్ర ప్రభుత్వం ముద్దాయింది, పోలీసు వ్యవస్థ ముద్దాయింది, న్యాయ వ్యవస్థ ముద్దాయింది. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్.